మనతో మాట్లాడిన మాటల ప్రకారమైన తర్వాత యెరూషలేము సమీపించిన ఒలీవ చెట్టు దగ్గర కొందరు ఉన్న విద్య వచ్చినప్పుడు యేసు తన శిష్యులు పెద్దను చూసి, మీరు ఎంతకు గ్రామంలో వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదను తానితోనూ ఉన్న గాడి పిల్లని మీకు కనబడిన వారి ఇప్పుడు ఎంతకు తోడుకోరండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మనం ఆశ్రయించి కాపాడుచున్నాడు. పస్కా పండగ ముందు అనగా దేవుణ్ణి సిలువ వేయించున్న 3 రోజుల ముందు ఈ పండగ దేవుడు మనకే ఇచ్చాడు. యెరూషలేములోకి దేవుడు సమీపించుచున్నప్పుడు, యెరూషలేము గ్రామానికి దేవుడు వచ్చినప్పుడు, గలీలియా దేశం నుంచి యెరూషలేముకి దేవుడు వచ్చినప్పుడు ఆ దేశ ప్రజలు ఏమి చేస్తారంటే ఆయన్ని సన్మానించుకుంటూ యెరూషలేముకి దేవుణ్ణి తీసుకొచ్చాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలు ఏం మాట్లాడుచున్నాడు? నీ పరిస్థితిని బట్టి నీకు శ్రమలు వస్తున్నాయి. ఇక్కడ అంటున్న మాటల ప్రకారముగా తర్వాత యెరూషలేము సమీపించిన ఒలీవ చెట్టు దగ్గర కొందరున్న వ్యతిగీత వచ్చినప్పుడు యేసు తన శిష్యులను చూసి ఏమన్నారు? మీ ముందున్న బెత్లెహేము దేశంలోకి వెళ్ళి ఆ గ్రామంలో 2 గాడిదలు ఉన్నాయి, ఒక గాడిదలు తన పిల్లను నా యొద్దకు తోలుకు రండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆనాడు రాజులు ఏం చేసేవాడిని? యుద్ధం గెలిచినప్పుడు దేవుడి గుర్రాల మీద సహాయం చేసుకుంటూ వెళ్ళేవారు. కానీ ప్రభు యేసుక్రీస్తు ఒక గాడిద మీద రాజుగా వస్తున్నాడు. ఆయన అన్నమాట ప్రకారంగా యెరూషలేము ఒక్కటే ఆయన్ని సన్మానించింది. ఇంకే గ్రామంలో కూడా సన్మానించలేదు. చేశారా? గలీలీ దేశంలో మనలాగా ఈత మాట్లాడిన ఊళ్ళని తిరిగారా? బెత్లెహేము దేశంలో కూడా మనలాగా హోసన్నా చేయము, హోసన్నా చేయము, హోసన్నా చేయము అనుకుంటూ ఈత మాట్లాడిన ఊళ్ళంతా తిరిగారా? బెత్లెహేము దేశం యెరూషలేములో కూడా తిరగలే. ఎందుకంటే ఆయన వస్తున్నాడు అని తెలిస్తే వాళ్ళు చేశారా? ఇక దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా ఇదిగో బెత్లెహేము దేశంలో ఒక గాడిదయు దాని గాడిద పిల్లయు ఉన్నాయి, తీసుకురండి. దేవుడికంటే దాని మీద నేను వెళ్ళుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాట్లాడేవారం అని ఎలా వచ్చిందంటే దానియేలు ప్రవక్త చెప్పాడు ఈ మాట. దేవుడు దర్శించి ఆయన చెప్పాడు. దానియేలు ప్రవక్త మాట్లాడేవారం కాదు, పస్కా పండగ ముందు దర్శించే పండగ, ఉషన్న పండగ అనగా యేసుని సంతోషపరిచే పండగ. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన చెప్పే మాటలేంటి, మనం ఇంట్లో మాటలేంటి? ఇక ఈత మాటలే ఉన్నాయా? ఏమన్నాయి? ఖర్జూరపు చెట్లు పొదలు, ఆయన వస్త్రాలు, ఆయన మరలా ఏం సిద్ధపరచుకున్నా ఆయనకున్న ఒంటి మీద వస్త్రాలు తీసి వాళ్ళ కొత్త వస్త్రాలు తీసి ఆయన వస్త్రాన్ని దారి పొడిగినేస్తారు. ఈ దారిలో పట్ల అయిపోయినాయి కదా, మనకి చేయడానికి ఏమి లేదని చుట్టూ ఉన్న పొదల చెట్ల దగ్గరికి వచ్చి వేసారు. కానీ ఈత చెట్లే వేసారా? ఒలీవ కొండ ఎద్దకి దేవుడు వచ్చాడు అని అందరికీ తెలిసింది. మీరు ఊరంతా తెలియదు ఓసన్నా అంటారు. వాళ్ళు ఏమంటారు ఆడలేదు, ఇది వాళ్ళకి ఏం తెలియదు. ఓసన్నా అంటే దేవుడిని ఆరాధించడం. రోడ్లంటే తిరిగి రేపు మాట్లాడితే ఏంటో తెలియదు నీకు, ఈత మాట్లాడాలంటే ఏంటో తెలియదు నీకు, ఏసీ ఆదివారం అంటే ఏంటో తెలియదు నీకు. నడుచుకుంటూ వెళ్ళిపోతారు అడిగే దేవుడి యొక్క రాకడ దగ్గరికి. దేవుడు కదా ఈత మాట్లాడవారం అంటే ఆయన లోకానికి రానయ్యున్నాడని ఆనమాడు. దేవాతి దేవుడి మీద మాట్లాడిన మాటల ప్రకారంగా ఎవరైనా మీతో ఏమైనా ఆయన ప్రభువు నాతో కావాలన్నారని చెప్పవలను. వెంటనే అతను వాటిని తోలి పెద్దమని చెప్పి వారితో పంపిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గాడిని తీసుకొస్తున్నప్పుడు ఎవరైనా అభ్యంతరపరిచిన ఇది దేవునికి కావాలని చెప్పండి, ఆడిని కూడా పంపిస్తారని దేవుడు చెప్పుచున్నాడు. అసలు దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏం మాట్లాడి మనం ఏం చేస్తున్నాం? యెరూషలేము దేశం నుండి గాబ్రియల్ దూత వచ్చి
ఆ మనుషులు చెప్పుచున్న మాట, ఇదిగో పస్కా రోజు పండగ రోజు నాడు మీరు ఒక దేవుడు సిలువేయించినా గనుక ఆయన యూదుల రాజుగా ఈ లోకానికి రానయ్యన్నాడు, ఆయన మీ దేశానికి వస్తున్నాడు, ఆయనకి మీరు సాగిలు పడి ఉండి అని ఆ దేవదూత వారందరికీ తెలియచెప్పుచున్నది. మట్ల ఆదివారం అంట. మట్ల ఆదివారం బైబిల్ ఎక్కడ మాట్లాడాలి అసలు? యెరూషలేము గ్రంథంలో మా దేవుడు మేము మాట్లాడేస్తాం. ఏమంటున్నాడు? వారి మీద ఉన్న వస్త్రములు, కొత్త వస్త్రాలు తీసి దారి పొడిగిన చేస్తారు. ఆ వస్త్రాలు లేవని, దారి ఖాళీగా ఉందని ఏం చేస్తారు? ఒక చెట్లు పొదల రబ్బలు రాకొచ్చి అక్కడ పరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే చెప్పారు దేవుడు. దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా దేవుడు అంటాడు కదా, ఏమంటున్నాడమ్మా, ప్రవక్తలు చెప్పబడి నెరవేరినట్టు ఇది జరగదని మనం అనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడైన గాడిదను, ఏమైనా సాత్వికుడమైన గాడిదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాభై సువార్త చూడాల్సిన 12 వచ్చిన ప్రభు పేట వచ్చిచున్నాడు. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఇశ్రాయేలు రాజును స్తుతింపబడును గాక. ఎక్కడెక్కడ చెప్పి ఉన్నాడు? సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండి, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడైన గాడిద పిల్లను ఎక్కి నీ ఎత్తుకు వచ్చుచున్నాడు. చక్కెర గ్రంథము 9:9 మాట దేవుడు స్పష్టముగా చక్కెర ప్రవక్తతో మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుచున్నాడు? సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండి, నేను రాజు నీతిపరుడగును రక్షణ గలవాడు దీనుడే గాడిద పిల్లను ఎక్కి నీ ఎక్కకు వచ్చుచున్నాడు అని చక్కెర ప్రవక్త దేవుడు మాట్లాడిచున్నాడు. యాహానుకు మాట్లాడి దేవుడు కదా, ప్రవక్త వలన చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగిన అదే మనగా ఓసన్ననగా దేవుణ్ణి సంతోషపరచడము. ఓసన్న అంటే యెహోవా ఎట్టుకు వస్తున్నాడు. ఈ సంతోషానికి వేళలేదని వారందరూ కేకలేస్తూ దావీదు సనయ ఓసన్న పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు చూస్తూనే ఉన్నారు. పిల్లలు పెద్దలు మనమంతా ఆయన కొరకు చూస్తూనే ఉన్నారు. ఎందుకు చూస్తున్నారంటే ఆయన వస్తారని ఒక గాబ్రియల్ దూత ఆయన రాకముందే చెప్పింది. ఏం చెప్పిందంటే, మీ దేశం మీదకి ఒక కుమారుడు రాబోతున్నాడు, ఆయన యూదుల రాజు, ఆయన మీ అత్తకి వస్తున్నాడని సెలవిస్తున్నాడు. యావన్ ఏం చెప్తున్నాడు? 12:11 ప్రభు పేట వచ్చిచున్నాడు, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఏమొక్కబడాలి? స్తుతింపబడును గాక. స్తుతింపబడి అంటే ఆరాధించబడును గాక. నీ ఆరాధన వల్ల, నీ ప్రవర్తన వల్ల దేవునికి వ్యయముగా నందకూడదు. దేవుడు మాట్లాడిన మాటలో, ఆయన రోజు నీతో మాట్లాడిన మాటలు ఏంటి? నువ్వు ప్రవర్తిస్తున్న పనులు ఏంటి? ఆయన నువ్వు చెప్పింది ఏంటి? నువ్వు చేస్తుంది ఏంటి? ఆయన నువ్వు చేయమని నువ్వు నడుస్తుందేంటి? ఆయన ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆయన ఎలా మాట్లాడుచున్నావు? ఆయన ఎలా ప్రవర్తిస్తున్నావు? ఒక ప్రవర్తన వచ్చి చెప్పాలనే ప్రకారముగా నెరవేర్చదా? రాకడ వస్తుంది. ఎందుకు వస్తుంది? క్రైస్తవులు బట్టి రాకడ వస్తుంది, ఎవరి బట్టో కాదు. క్రైస్తవుల ప్రవర్తన బట్టి, క్రైస్తవుల తీరు బట్టి, క్రైస్తవుల యొక్క రాకడ బట్టి ఆయన రాకడ వస్తుంది. కానీ దేని బట్టి రానే వస్తున్నా? రాకడంటే నీ ప్రవర్తన బట్టి. ఆయన మాట్లాడుతున్న మాటల ప్రకారముగా, అలాంటి మాటల ప్రకారముగా 6వ వచనము, శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించే ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి దాని మీద తన బట్టలు వేయక ఆయన బట్టల మీద కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు వెళ్ళి మాట్లాడిన మాటల ప్రకారముగా శిష్యులు వెళ్ళి తనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా చేస్తాడు. శిష్యులు ఏం చేస్తారు? దేవుడు ఏం చెప్పాడు అదే చేస్తారు. మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పింది మానేసి మనకి ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తున్నాం. అందుకని కదా, నేను అన్ని రక్షిస్తాను, ప్రతి ఒక్కరు రక్షిస్తాను, కానీ నన్ను స్తుతించేవాళ్ళని రక్షించను. ఏం చేస్తా? వారి ఇష్ట ప్రకారంగా స్తుతిస్తున్నారు, కానీ దేవునికి ఇష్ట ప్రకారంగా స్తుతిస్తున్నారా? శంకరుని రక్షించిన దేవుడు, మంత్రుల రోజు ప్రార్థన దేవుడు అన్న
రక్షించనా రక్షించిన ఆడు కవ్వు చేత గర్వం చేత దేవుని ఆరాధించాడు. బయట ఉన్నవాడేమో దేవునికి భయపడుతూ ఆరాధించాడు. నువ్వు నేను డెవలప్మెంట్ అవ్వాలని దేవుడి మీద ఏమి వ్యాసాలు చేస్తూ ఆయన బాగుపడాలని దేవుణ్ణి ఆయుష్పడిస్తూ ఆయన చెప్పిన ప్రకారంగా చేయకుండా నీ ఇష్ట ప్రకారంగా చేస్తే ఆయన ఊరుకుంటారు అనుకుంటావా? ఒక దినములో ఇశ్రాయేలు దేవుడు ఎలా గద్దించాడో నీ యొక్క కూడా దేవుడు వస్తాడు రాడా? ఆయన రోజు మాట్లాడిన మాటల ప్రకారంగా ఆయన ఏమంటున్నాడమ్మా ఏ రోజులో ఆ గాడిదను తన పిల్లని తోలుకుని వచ్చి దాని మీద తన బట్టలు వేగ ఆయన బట్టల మీద కూర్చుని జనసమూహంలో అనేకులు తన బట్టలు దారి పొడిగిన పరిచి కొందరు చెట్లు కొమ్మలు బట్టలు దారి పొడిగించారు. ఎవరు చెప్పారు నీకు ఎవరు మాట్లాడేవాడు అని ఎవరు చెప్పారా? ఏం చెప్పాడా? ఏత మాట్లాడితే మన దేవుడు చెప్పాడా? ఏం చెప్పాడు? ఇక దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన బట్టలు వేస్తుండగా చెట్లు కొమ్మలకి దారి పొడిగి వేస్తారు. ఒక ఈత కొమ్మలు వేసారా? కచ్చోరుపు చెట్లు వేస్తారు. ఆ చుట్టుపక్కల చెట్లు నరికేస్తారు. కానీ ఈత మాట్లాడి వేసారా? ఈత మాట్లాడి దేవుడు చెప్పా ఈత మాటలు గుచ్చుకుంటే ఖర్జూరు మాకు గుచ్చుకుంటారా? గుచ్చుకోదా? ఆ బట్టలు తీసి దేవుని సన్మానించాడు. కానీ నీలాగా దేవుని ఆలోచన చేస్తారా? చాలా మంది ఎలా తిరిగిపోరంటే క్రిస్మస్ వస్తేనేమో ఊళ్ళో తిరుగుతూ, చచ్చిపోతూ ఊళ్ళో తిరుగుతూ, బ్రతికిన ఊళ్ళో తిరుగుతూ ఇది డెవలప్మెంట్ అయిపోయింది దేవుడిని. దేవుడు అంటున్నాడు కదా, మీరు నా మీద లేని పనులు చేయకూడదు, ఉన్నదే నా ఉన్నది దేవుడు చెప్తున్నాడు. అంతేగాని నేను ఇష్టమని మీదుగా అనుకో దేవుడు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నేను శిక్షించడా? పనికి మాల ఆశలేతో దేవుడిని ఆరాధిస్తున్నాను. పనికి మరి పనులు చేస్తూ దేవుడిని ఆరాధిస్తున్నాం. నీ ఇష్ట ప్రకారంగా కాదు, దేవునికి ఇష్ట ప్రకారంగా చెయ్యాలి. ఆ శిష్యుడికి దేవుడు ఏం చెప్పాలో అదే చేస్తారు. కానీ నీలాగా నాలాగా ఇష్టం వచ్చిన నాలా నడిచారా? ఇలా నడుస్తున్నాం, దేవునికి ఆయుష్యంగా నడుస్తున్నాం. వారి వస్త్రాలు తాడి పొడిగిన చేపారు. దారిలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? జనసమం బాగా విస్తరించబడిపోయిన తర్వాత వస్త్రం లేవని ఏం చెప్పారు? చెట్టు కొమ్మలకి వేస్తారు. అంతేగాని ఇదే చెప్పేసాను అదే ప్రవర్తన చెప్పారా? జంకడి ఏమన్నాడమ్మా? జంకడి గ్రంథము 9:9 మాట దేవుడు చెప్పాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడేమా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడు. సియోను కుమార్తెలు చెప్పబడి అనేది సియోను కుమార్తెలకు చెప్పబడినది మీరు చెయ్యండి అని దేవుడు చెప్పాడు. చక్రం కూడా ఏం చెప్తాడు? సియోను నివాసులారా దేవుణ్ణి బహుగా ఆరాధించుడి అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. దేవుడు ఏది మనకు కూడా ఇచ్చిన పరిశుద్ధమైన ఆత్మ ఒకటి దేవుడు మనకే ఇచ్చాడు. ఆయన ఆరాధించాలి, మనం స్తుతించాలి. మనం గర్విష్ఠమైన పనులు మనం చేయకూడదు. చేయొచ్చా? ప్రతిదానికి చూడమ్మా ఊడు వచ్చేసిందంటే మనకు టెక్నాలజీ ఊళ్ళంతా తిరుగుతుంది. ప్రతిదానికి కూడా అన్ని వాళ్ళు దేవత మంగళ వస్తే ఊళ్ళంతా ఏం చేస్తారో మనం కూడా అలాగే చేస్తున్నాడు. దానికి మనం తేడా ఉన్నా? వాళ్ళు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూసి వాళ్ళు మార్పు రావాలి. కానీ మీరు వాళ్ళే అవ్వకుండా దేవుడు చెప్పాడు. మీరు మౌనంగా ఉండడు. కానీ దేవుడు అల్లరి కర్త కాదు, మౌనానికే కర్త. దేవుడిని ఎవరు కూడా నిరాశపరచకూడదు. దేవుడిని ఎవరు కూడా వ్యక్తమైన మాటలు మాట్లాడకూడదు. నీ ప్రవక్తను బట్టి దేవుడి గురించి చెడుగా మాట్లాడుతున్నారు. నీ క్రియను బట్టి దేవుడి గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. ఈయనంటే దేవుడి బిడ్డ ఇలా చేస్తున్నాడేంట్రా? దేవుడి బిడ్డ ఇలా పరిపాలన చేసేస్తాడేంట్రా? రాకడస్తామని దేవుడు చెప్తాడు కదా. ఆయన సిలువు మోసని కొంతమంది సిలువు మోసేస్తున్నాం. ఆయన సిలువు మోసని కొంతమంది ఊళ్ళో సిలువు మోసేస్తారు. నీకే అర్థం సిలువు మోయడానికి ఉన్న స్మరణ? ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, ఏ నేరము లేనివాడు కనుక ఆయన సిలువు మోసాడు. నువ్వంత పాపముతో నిండి ఉన్నవాడే. నీ శరీరం ఏంటి, నీ క్రియలు ఏంటి, నీ స్వార్థ అంటే సమస్తమైన పాపముతోనే నిండి ఉంది. సిలువు పెట్టుకోవడానికి యోగ్యత నువ్వు సిలువు మోసేస్తావు. ఈరోజున్నా సీమోని పేతుని పిలిచి ఏమన్నాడు? ఇదిగో బిత్లెహేము దేశంలోకి వెళ్ళుము, అక్కడ గాడిద పిల్లలు ఉన్నాయి, అట్లా మీరు తోడుకుని రండి. ఎందుకు ప్రభా, దేనికి ప్రభా అంటే అన్నారా? రమ్మని చెప్పారు. తీసుకొచ్చి వాళ్ళకి ఏం చెప్పారు అది చేశారు. దావీదు సన్నయ్య ఓసన్న, యూదుల రాజా ఓసన్న, పిల్లలు పెద్దలు మనమంతా యెహోవాను
ఆరాధించాడు. చాలా సంతోషముగా యోధా ప్రవక్త ఎంతో సంతోషంగా గంతులేస్తూ చింతలేస్తూ ఆయన స్వాగతం చేస్తారు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఎవరు చేస్తున్నామా, యెరూషలేము వాడు ఒక్కడే దేవుడికి ఏం చేస్తారు, చెట్లు నరికి తర్వాత బట్టలో వేస్తారు. కానీ ఇంకే దేశం కూడా వేస్తారా? ఎందుకంటే ఒకే దేవుడు ఏం చెప్పారు, అలాగేం చెప్పరా, వాళ్ళు సంతోషపడి చేశారంట. ఇది పూర్వీకులు బట్టి వచ్చిన పండుగ, దేవుడు బట్టి వచ్చినవి కాదు. దేవుడు బట్టి వచ్చినాయా? మన పెద్దలు ఏర్పరిచినవి అంతేగాని దేవుడు ఏర్పరిచినవి కాదు తల్లి. దేవుడు ఎక్కడ కూడా ఏ పండుగ మనకి ఏమో వచ్చినా ఏమిచ్చాడు, నిత్య జీవమైన కిరీటం ఒకటి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మహిమ కిరీటం ఇచ్చాడు. గాడిద పిల్ల మీద ఎక్కువ దేవుడు వేస్తున్నాడు. ఆనాడు రాజులు ఏం చేస్తున్నారు, గొర్రెల మీద దేవచూడు గుణాల మీద సవాల్ చేసుకుంటూ వచ్చాడు. మన దేవుడు ఎలా వచ్చాడు, గాడిద మీద వచ్చాడు. గాడికి ఏమి ఇచ్చాడు, మహిమ స్వరూపము దేవుడు ఇచ్చాడు. అందరు గాడిని ఏం చేస్తారు, అసహించుకుంటారు. అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తున్నారు, దేవుడు ఎప్పుడైతే గాడి మీద ఎక్కారో వారందరూ గాడిని ఏం చేస్తారు, ప్రేమిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. గాడిదని అంటే ఎలా చూస్తారు, ఏళ్ళగా చూస్తారు. గాడిదని అంటే ఏంటి ఎలా అని చూస్తారు. గాడిని ఎవరి దగ్గర రాస్తారా, అటువంటి గాడికి దేవుడు ఏమి ఇచ్చాడు, ఒక సంతోషమైన మహిమ కిరీటం ఇచ్చాడు. గాడి అనగా ఆశీర్వాదమైన దేవుడు చూపించాడు. ఆయన అంటున్న ప్రకారముగా ఆయన దేవుడు మాట్లాడుచున్నాడు. యోహాను సువార్త 12:13 భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడే వచ్చుచున్నాడు అని దేవుడు యోహాను మాట్లాడుచున్నాడు. ముగ్గురు ప్రవక్తలతో దేవుడు మాతో మాట్లాడుచున్నాడు. జకరియా ఏం చెప్పాడు, ఉల్లాసంతో సంతోషంతో మీరుండుడి, మీరు దేనికి భయపడదు. మత్తయి ఏం చెప్తున్నాడు, ఇదిగో యెరూషలేము యందు ఉన్న ప్రవక్తలు వాళ్ళందరూ ఏం చేస్తారు చేస్తా, వాళ్ళ వస్త్రాలు తర్వాత చుట్టూ ఉన్న చెట్లు నరుకొచ్చి ఏం చేస్తారు, అలా పరిస్తారు. అంతేగాని మనలాగా వేస్తారా? వేస్తున్నావా? సగకాలం వచ్చినప్పటికీ జీవితం ఏమైపోతే లేవడేసిందో దేవుడు పడేస్తాడు. యోహాను సువార్తలో 12:14 వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడే వచ్చుచున్నాడు, నువ్వు దేవునికి భయపడకూడదు. భయపడచ్చా? ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేము అనగా అది మందిరము, అది దేవుడు యందు భయపడుతున్న మందిరం. దేవుడు మాట్లాడుతున్నాడు, జనసమూహంతో ఆయన ముందు వెలుచున్న వారు వెనక వచ్చుచున్న వారు దావీదు కుమారుడికి జయము. ఎవరి కుమారుడికమ్మా? దావీదు కుమారుడికి జయము. దావీదు తనయ హోసన్న, యూదుల రాజా హోసన్న. యూదుల రాజు అనగా లోకమును పరిపాలించే దేవుడు ఆయన. ఎప్పుడు లేని పుచ్చం. ఎందుకు? మన గర్వం బట్టి ఏమన్నారు, అందరూ ఏమన్నారు, క్రైస్తవత్వం తీసేయమంటున్నారు. అంతేనా? దేవుడు నమ్మొద్దంటారు. దేనికి? నీ ప్రవర్తన బట్టి. అలాగే దేవుడు ఎలా ఉండేది, స్వస్థపరిచేవాడే కానీ ఎవరిని పాలు చేసేవాడు కాదు. నువ్వేం చేస్తున్నావు, దేవుడి పేరుకి నీ యాత్ర నీ బ్రతుకు నింపుకుంటున్నావు, నీ ఇంటిని స్థిరపరచుకున్నావు, డెవలప్మెంట్ చేసుకున్నాం. ఆనాడు శిష్యులు ఏం చేస్తారు, వాళ్ళు దేవుడి కోసం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయమని దేవునికి సమర్పించారు. నువ్వేం చేస్తున్నావు, సంపాదించుకున్నావు. కానీ దేవుడు సంపాదికుని పిలిచి దీనస్థితిలోకి దేవుడు వచ్చాడు. దేవుడు ఎలా అయితే దరిద్రుడికి లోకానికి వచ్చాడో అబ్రాహాము కూడా దరిద్రుడిగానే లోకాలన్నీ తిరిగాడు కదా. ఒకదాని దేవుడు వదిలేమని చెప్పాడంటే 10 దేవుడు నీకు ఇస్తాడు. భయపడవలసిన పని ఏమీ లేదు. ఆయన మాట ప్రకారంగా జనసమూహము ఆయన ముందు వెలుచున్నాడు. వెనక వచ్చిన వారు దావీదు కుమారుడు జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పేట వచ్చేవారికి ఏమవుతును, స్తుతింపబడును గాక అనగా ఆరాధించబడును గాక. ఏం ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించబడును గాక. మట్లాడు వరం అంటే ఏంటో తెలియదు నీకు, దాంట్లో ప్రత్యేక ఏంటో తెలియదు నీకు, అసలు అది ఎలా వచ్చిందో తెలియదు నీకు, అది ఎలా చేయాలో తెలియదు నీకు, ఎలా పాటించాలో తెలియదు నీకు, ఎలా ఉండాలో తెలియదు నీకు. అటుకుని తిరిగేస్తాం. ఏంటది? మక్కలు అటుకుని ఉదయం తిరిగేస్తాం. దేవుడు అన్న కదా, మీరు బుద్ధి జ్ఞానము వివేకముతో దేవుణ్ణి స్తుతించుడి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని మన ఇష్టం దేవుడు ఊరుకోడా? ఊరుకోడు.
నీ కుటుంబంలో ఫంక్షన్ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ ఇంట్లో ఏదైనా ఉన్నాయో ఇష్టం వచ్చి చేసుకో. దేవుని పని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే దేవుడు ఉండడా? ఉండదు. యెరూషలేములో ఏం చేస్తున్నారంటే వారి ఇష్ట ప్రకారంగా మంత్రం నడిపిస్తున్నారు. ఎలా నడిపిస్తున్నారంటే కోరికలు బట్టే ప్రార్థన చేస్తున్నారు. ఎవరు వస్తే ముందు దస్తపాలు అడిగేవారు. వారు పెట్టిన వారు ఏమనేవారు, పెట్ట రెట్ట కూడా వారే అమ్మేవారు. సమస్తము వారే అన్ని ఏలం చేస్తున్నారు. దేవుడు వచ్చే సమయానికి అదే పరిపాలన జరుగుతుంది. అక్కడ జరిగిందా? దేవుడు ఏమన్నాడు, బయటికి ప్రాంతాలు బయటికి ఎక్కడ ఇది నా మందిరం సమస్త జనులకు ప్రార్థన. యెషయా 50 దేవుడి మాట మాట్లాడుచునేవాడు, ఇది నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరము. కానీ వ్యాపారాలు చేసేది కాదు, మీరు నిలబెట్టుకునేది కాదు. గడిచిన కాలంలో ఒక ప్రవక్త చనిపోయాడు. ప్రవీణ్ కుమార్ గారు చనిపోయాడు. ఆయన చనిపోతే చిన్న చిన్న ప్రవక్తలే వచ్చారు, కానీ పెద్దవారు ఎవరు దిగొచ్చినా, పెద్ద సేవలు దిగొచ్చినా రాలే. క్రైస్తవులు చాలా మాటలు మాట్లాడుతున్నారు. క్రైస్తవులు లేకుండా చేస్తామని చెప్తున్నారు. దేవుడి ప్రార్థన పావేస్తున్నారు, మందులు కోలుగొట్టేస్తున్నారు. ఎవరైనా దిగొస్తున్నారా? దిగొస్తున్నారు. దేనికి కారణిస్తా? వాళ్ళ సంపాదించుకోవడం కనుక. చాలా మంది సంపాదన కోసం దేవుడి కోసం చేసుకుంటున్నారా? ప్రభుత్వాలతో కుమక్కైపోయి చాలా మంది ప్రభుత్వ నాయకులు ఏదంటే దానికే చాలా మంది ఉన్నారు. లేదా దేవుడు అన్న కదా, మీ వ్యవహారాన్ని ఎదిరించు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుచున్నాడు. యోహాను సువార్తలో ఈరోజు దేవుడు మాట్లాడుచున్న మాట ప్రకారంగా యోహాను సువార్త 12:14 ఎవరైనా మీ అంతకు వచ్చిన మీరు భయపడకుండా ఇదిగో నీ రాజు గాలి మీద ఆశ్రయం ఉండాలని వారికి చెప్పండి. చెప్పా ఎవరికే? ఎవరికైనా చెప్పు. నీ వ్యవహారాన్ని ఎదిరించి భయపడవలసిన పని ఏమి లేదు. దేనికి కారణం అంటే నా దేవుడు రానయ్యున్నాడు. మాట్లాడడం అంటే ఆయన రావడము, ఆయన వస్తున్నాడని ఆత్మ. 3 రోజుల్లో ఏమొస్తుంది? పస్కా పండుగ వస్తుంది. అనగా పస్కా పండుగ అంటే మనం చూడండి, మన ఊళ్ళో ఏదైనా తీర్థాలు ఏం జరిగినా బలిస్తాం. దీనికి ఊరికి అరిష్టంది, ఊరికి అరెత్తిని బలిస్తారు. అదే టైపులో మనుషులందరూ పాపంతో నిండిపోయినని తన ప్రియమైన కుమారుని లోకానికి పంపి వారి పాపాలు పోవాలని దేవుని బలిగా లోకానికి ఇచ్చే పండగ. దావీదు కుమారుడు యూదుల రాజు వస్తున్నాడు, యెరూషలేము రాజు వస్తున్నాడు, పరిశుద్ధుడు వస్తున్నాడని పిల్లలేంటి పెద్దలేంటి ప్రతి ఒక్కరు కూడా సాగిలపరని ఎంతకే వచ్చారు. నువ్వు వస్తున్నావా? దేవుడు మనతో ఏమంటున్నాడు, నీ బుద్ధి జ్ఞానము సమస్తం యెహోవాకు సాగిలపరచుము అని దేవుడు మాట్లాడు. పండగ చేయమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు పండగ చేసుకునే దేవుడు కాదైనా రక్షించే దేవుడు. పండగ కొరకు పెట్టలే. అందరూ దేవుళ్ళలాగా వాళ్ళలాగా వీళ్ళలాగా ఒకరోజు దేవుడు పండగ చేసుకుని ఎక్కడ చెప్పరా? మన దేవుడు ఏమన్నా బలించినే, మన దేవుడు ఎవరు చెప్పలే, మన దేవుడు ఎవరు కూడా లక్ష్యం నాయకులు పడవేలే, మన దేవుడు ఎవరు కూడా అచ్చేయండి ఇచ్చేయని చెప్పడా? ఏం చేస్తాడు? ఎవరి భారం వారే మోసుకోండి, మీకు విశ్రాంతి కాగాంటి మీ భారం నా మీద మోపన దేవుడు అని దేవుడు చెప్పాడు. దేవుడు ఎక్కడ ఏ ప్రవక్తలు కూడా పస్కా పండగ మనుషులు ఏర్పరిచిన పండగ. పస్కా పండగ అంటే పులిసిన రొట్టె పండగ. పస్కా పండగ అంటే ఆ దేశంలో ఇశ్రాయేలు దేశంలో ఆ రాజు ఏర్పరిచిన అది పండగ. యెరూషలేము దేశంలో కుమక్కైన పండగ. పస్కా పండగ అంటే మనకి ఎలాగా ఆగస్టు 15 ఎలాగైతే వస్తుందో ఆ రీతిగా మనకు కూడా ఆనాడు వారికి కూడా స్వతంత్రం వచ్చిన ఒక దినోత్సవం. స్వతంత్ర దినోత్సవం మనం ఎలా పాటిస్తున్నాము, ఇండిపెండెంట్ ఎలా పాటిస్తున్నాము, వారు ఆ రాజు ఆ దినములు వారు కూడా వాళ్ళకి స్వతంత్రం వచ్చింది కనుక పస్కా పండుగ అని వాళ్ళు ఏర్పరచుకున్నాం. మనకు చూడండి, ఆగస్టు 15 వచ్చిందంటే స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎవరో కొన్ని విడుదల చేస్తారు చేయరా? అదే రీతిగా పస్కా పండుగ నాడు ఒక విడుదల చేయాలి. ఆ రీతిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటలేంటి మనం ప్రవర్తిస్తుంటాం. సియోను పేతురులు వీళ్ళంతా కలిసి దేవుడిని ఎంతగానో సంతోషపరుస్తూ ఆయన గాడిద మీద వస్తుండగా
గలీల దేశం నుంచి ఆయన అడుగుపెట్టి ఇదిగో బెత్లెహేము దేశం అడుగుపెట్టి బెత్లెహేము దేశము తర్వాత యెరూషలేములో అడుగుపెట్టినప్పటికీ ఆయన ఒక మాట చెప్పప్పుడు మీరు ఎదురున్న గ్రామం అనగా బెత్లెహేము గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఒక ఇంటి దగ్గర గాడిద దాంతో పాటు గాడి పిల్లయ్య రెండును కట్టి ఉన్నాయి, ఇప్పుకొని తోలుకు రండి, మిమ్మల్ని ఎవరైనా మధ్య అభ్యంతరపరిచినలా ఇది దేవుడి కొరకని చెప్పండి, వారిని మిమ్మల్ని వదిలి బయటికి పోమని చెప్పారా, ఊరికి వెళ్ళిపోమని చెప్పారు, వారిని సాగిలి కొరకని దేవుడు చెప్పారు. గాడి మీద వస్తానని చాలా మంది ఏలం చేస్తారు, మీ దేవుడికి గాడి మీద తిరుగుతాడు. ఎప్పుడైతే దేవుడి గాడి ఎక్కడ గాడి కూడా ఏమొచ్చింది, సంతోషం వచ్చేసింది. ఎలాగొచ్చింది, అయ్యి బాబోయ్ ఇన్ని పశువులు ఉండగా, ఇన్ని జంతువులు ఉండగా, నాకన్నా గొప్ప గొప్పవి ఉండగా నన్నే దేవుడు ఎందుకు ఉంచుకున్నాడని అది ఏం చేస్తుంది, సంతోషంతో తన హృదయంలో ఉప్పొంగిపోతుంది. నా బ్రతుకంతా దేవుడికి బానిసగానే నేను ఉంటాను అని దేవుడు నిర్ణయం చేసేస్తాను. సింహం మీద రావచ్చు దేవుడు, గుర్ర మీద రావచ్చు దేవుడు, దేని మీద రావచ్చు. వాళ్ళంతా ఏమనుకున్నారు, దేవుడు వస్తున్నాయి కదా ఒకటి సిద్ధపడుతాం, వెండితో బంగారంతో సిద్ధపడుతాం, వెండి నాణ్యమతో సిద్ధపడుతాం, బంగారంతో ఒక దాన్ని చేసి ఇదిగో దేవుడిని ఊరేగింపించేలాగా దేవుడి విగ్రహం చేసి ఆయన ఇదిగో కూర్చోబెట్టి లోకం తిద్దామని అలాంటి ఎన్నెన్నో ప్రయత్నాలు ఎన్నెన్నో కామాలు చేస్తుంటే దేవుడు వచ్చేవాడు, మీరు వెళ్ళి గాడిని తీసుకురండి అని చెప్పగానే ఏమన్నారు, అవన్నీ పక్కన పడేసారు. వెండి బంగారం అన్ని వజ్రాలతో చేసిన అన్ని పక్కన పడేసి ఏం తీసుకొచ్చాడు, గాడిని తీసుకొచ్చి గాడిని దేవుని ఏం చేస్తాడు, యెరూషలేమంతా తిప్పి 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 అడిగాడు. యెరూషలేము మందిరం దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వ్యాపారాలు చేస్తున్నారు మందిరాలు. దేవుడు ఏమన్నాడు, ఇది నా మందిరం, సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఇక దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం పదవచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమందు ఆయన యెహోవాని కనబడపడెను, జనసమూహమైన గలీలలో నజరేయున వాడు ప్రవక్త యేసుని చెప్పులు దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రజలంతా కనబడపడతారంట. ఏం కనబడతారు, ఇతని అమ్మరు ఇతని అమ్మరు ఇతని అమ్మరు ఇతని అమ్మరని అందరూ కనబడపరిచినప్పుడు ఈ మనుషులేమో జనసమూహం ఈయన గలీలలో నజరేయున వాడు ప్రవక్తని యేసుని చెప్పి యేసు దేవాలయంలో ప్రదర్శించి క్రమవేదంలో చేవాలందరినీ వెళ్ళగొట్టి రూపలవాణ్ణి బలను గోవలవాణ్ణి పిట్టములో పడవేసి నా మందిరం ప్రార్థన మందిరమని ఆయన రాయబడింది, ఆయనతో మీరు దాన్ని దొంగల గృహముగా చేస్తున్నారని దేవునికి ఏమొచ్చింది, కోపము వచ్చింది. రోకలు పళ్ళలు అన్ని పడగొట్టేసి బయటికి పడగొట్టేసి ఇది దొంగల గృహము కాదు, ప్రార్థన మందిరమే అని దేవుడు చెప్తున్నాడు. బాగా మనం తేలిక దేవుడు దేవుడు ఏం చెప్పాడు, పొద్దున్నే సమాధి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తున్నారో, దేవుడు లేచాడు కనుక వెళ్ళారు. చచ్చిపోవడం లేకున్నారా, ఎందుకు వెళ్తున్నా, ఏష్టానికి దేవుడు లేవడం, సమాధిని దేవుడు జయించాడు. ఎవరో చేయలేని పని దేవుడు చేస్తాడు, ఏం చేస్తాడు, సమాధిని జయించాడు. ఆయన ముందున్నవారైనా వెనక ఉన్నవారైనా వారి తరము వారైనా తరము వారి కింద వారైనా ఎవరు కూడా జయించలేదు, దేవుడు జయించాడు. దేవుడు ముందు వచ్చిన వాళ్ళని దేవుడు వెనక వచ్చిన కూడా ఈ పని ఎవరు కూడా బుధ చేయలేదు. చేస్తారా, సమాధిలో కూర్చోబడి కూర్చున్నట్టే ఉన్నాడు కానీ సమాధించి లేచిన ఒకరు కూడా ఆయన ఎవరన్నా ప్రభు అయినా యేసు వాటాడే. సాంప్రదాయానికి లోపడకు, దేవునికి లోపడు. పెద్దలు చెప్పిన ఇంకా దేవుడు చెప్పింది చెయ్యి. మా పూర్వీకులు చేశారు కదా, దేవుడు చేస్తా లేదా చూసుకో. మా పెద్దలు ఇదే చేస్తారు, మా సంఘస్థలు ఇదే చేస్తారు, మా ముందున్న సంఘం ఇదే చేస్తారు, మా ముందున్న ఇదే చేస్తారు, మా సంఘ పెద్ద ఇదే చేస్తారు కాదు. దేవుడు ఏం చేస్తాడు అదే చూడు. దేవుడు ఏం చేస్తాడు, పరిశుద్ధమైన మార్గం నడిచాడంటే అల్లతో కొన్ని ఆటపాట దేవునికి వేయము, దానికి దేవుడు దూరముగా ముందు దేవుడి వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రభువు ఈ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏం మార్చున్నాడమ్మా, బల్లగోళ పీఠం పడదోసి నా మందిరం ప్రార్థన మందిరం పడిన కానీ రాయబడిన అయితే మీరు దొంగల గృహముగా చేయలేదు. గుడ్డివాడు దేవాలయంలో ఆయన ఎదురు రాగా ఆయన వాడిని స్వస్థపరిచేది. నా మందిరం స్వస్థతే విడుదలేస్తుంది.
గుడ్డివాడికి కళ్ళు ఇచ్చిన దేవుడు కుంటివాడిని నడిపించాడు, మగవాడికి స్మరణ ఇచ్చాడు, నెత్తివాడితో మాట్లాడించాడు, లేవలేని వాడిని లేపాడు, రోగముతో వాడికి స్వస్థత ఇచ్చాడు, సంతోషం లేని సంతోషించాడు, సమాధానం లేని వాడిని సమాధానం ఇచ్చాడు, చీకటి ప్రయాణంలో పడిన కుటుంబానికి వెలుగుని దేవుడు ఇచ్చాడు. ఆయన రాకతో యెరూషలేము రాకడంతా మారిపోయింది. ఆయన రాకతో యెరూషలేము అందరూ ఏమై చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నారు. ఆయన రాకతో వారి బ్రతుకులు మొత్తం మార్చిపోయింది. ఆయన రాకతో ఆయన జీవితం మొత్తం మారిపోయి ఎందుకు చేస్తా? నిన్ను పోషించే దేవుణ్ణి నేను తోడేనని ఆ దేశ ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చాలా మంది అలాగే నడుస్తున్నారు. ఎలా నడుస్తున్నారు? దేవుడు చెప్పింది నేను నడుస్తాడు. చట్ట ప్రకారానికి నువ్వు నడుస్తుంటే దేవుడిని ఆశ్రయిస్తావు. చట్టాన్ని ఉల్లంఘించి నడిచేవాడిని దేవుడు కుడుకుండా మోషే ధర్మశాస్త్రం ఆశ్రయించి నడిచిన మీ బ్రతుకుల్లో నూతనమైన జరగదును, లేని మీ బ్రతుకులు పాడైపోయిన దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు సైనికులకు దేవుడు లేఖన ప్రకారముగా మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా రాస్తారు. మీరు నమ్ముచున్న దేవుడు నిజమైన దేవుడే కాదని పరీక్షించుకోండి. మీరు కొలుస్తున్న దేవుడు నిజమైన దేవుడే కాదని కొలుసుకోండి. మీరు చేస్తున్న ప్రార్థన నిష్కపటమైందా లేదా పరిశుద్ధమైందని చూసుకున్న దేవుడు మాట్లాడచ్చు. వినుటకు మాట్లాడే ప్రతి దానికి దేవుడు ఒక స్వరం ఇచ్చాడు కదా. దర్శించు ఏది నిజమైన ఆత్మ, ఏది పరిశుద్ధమైన ఆత్మ, ఏది దురాత్మ మీరు కనిపెట్టునని మధ్యస్థ వాక్కులు దేవుడు స్పష్టంగా నీతో నాకు మాట్లాడుచున్నాడు. యెహోవా యందు భయభక్తులతో ఉండు, యెహోవా యందు పరిశుద్ధులుగా ఉండు, యెహోవా యందు నీతిమంతులుగా నివసించినావా యెహోవా కాస్తాడు, కాపాస్తాడు, ఏ పొద్దు ఎంతకి రాకుండా రక్షిస్తాడు. ఈరోజు మాట్లాడు వారు నాడు దేవుడు మనకి ఆశ్చర్యంగా వస్తున్నాడు. తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపిన రోజుది. తన ప్రేమైన కుమారుడు ఈ దేశానికి వచ్చిన రోజుది. మాట్లాడేవారు అనగా 75 నెలల తర్వాత, 75 సంవత్సరాల తర్వాత, 75 వారాల తర్వాత దానియేలుకు మాట్లాడిన మాట ప్రకారముగా ఆయన చెప్పిన ప్రకారముగా వస్తానని చెప్పాడు. వచ్చాడు చెప్పదా? దానియేలు చెప్పాడు 75 దినముల వారాల తర్వాత నేను మీ యొద్దకు వస్తా, 75వ విశ్రాంతి దినంలో నేను మీ యొద్దకి వస్తున్నానని దేవుడు చెప్పాడు. 75వ రోజు విశ్రాంతి నీ యొద్దకు వస్తానని దేవుడు చెప్పాడు. వచ్చాడు. దానియేలు చెప్పాడు. ఏం చెప్పాడు? 75వ విశ్రాంతి దేవుని యొద్దకే వస్తున్నాడు. వచ్చాడు. ఏం చేస్తాడంటే రాగానే లోకల్ జీవితాన్ని మార్చేశాడు, పరిపాలన మార్చేశాడు. అప్పుడు దాకా అన్యాయముగా చేస్తున్న వాడిని ఏం చేస్తాడు? గద్దించి మార్చాడు. అన్యాయము తీర్పు చేస్తున్న వాడిని మార్చాడు. ధనము ఉన్న వాళ్ళకు తీర్పు, ధనము లేని వాళ్ళకు తీర్పిస్తుంటే వాళ్ళు దేవుడు ఏం చూపించాడు? అందరూ సామాన్యులే, జగమంతా ఒకటని దేవుడు చెప్పాడు. మనిషిని మనిషిగా చూడాలి. అంతే. ఏ కులస్తులని, ఏ మతస్థులని, ఎవరైనా మనిషిని మనిషిగా చూడమని దేవుడు చెప్పాడు. ఆయన అందరిని మనిషిగా చూసే కానీ వేరే వేరేగా దేవుడు ఎవరిని చూడాలి. చూసారా? అనేక మంది గోత్రస్తులు దేవుడి దగ్గరికి వచ్చాడు. అనేక మంది గోత్రాలు దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడిని గోత్రంలో కూడా ఒక ఆయన వచ్చాడు. ఆయన ప్రత్యేకంగా చూసి మేతో వేడిగా దేవుడు చూడలేదు. చూసారా? మన నాయకుడు చూడు, వారికి సంబంధించినటువంటి వాళ్ళు లోపల కూర్చోబెడతాం, వేరే వాళ్ళు బయట కూర్చోబెడతాం. కానీ దేవుడు కాదు, సామాన్యులతో కలిసి దేవుడు ప్రేమ కింద తిన్నాడు. సామాన్యులతో నడిచాడు, దరిద్రులతో నడిచాడు, ఏమి లేని వారితో నడిచాడు, సామాన్యంగా నడిచాడు, అందరితో ఒకే నడిచాడు. కనుక ఆయన ఏమైనాడు? యూదుల రాజే దేవుడు ఉన్నాడు. నీకు సామాన్యత వాళ్ళ ఎవరో అన్యులు, వాళ్ళ బ్రాహ్మణులు, అలా ఎవరో వేరే వేరే వాళ్ళు, వాళ్ళ ముస్లిమ్స్ దేవుడు చెప్పలే. అందరిని ఒకేలాగా స్వార్థ ప్రేమ సోదర ప్రేమ చూడు, సహోదర ప్రేమ చూడమని దేవుడు చెప్పాడు. కానీ వారు అది విధంగా చూడకు. ఏం చేస్తా? ఎవరినైనా ఎక్కడికి వచ్చాడు అక్కడే వచ్చాడు. అన్ని సముద్రం కలిసి ఎలాగైతే ఒక సముద్రం కలుస్తుందో అందరూ ఒక దిక్కునే కావాలి. అలాగా ఆ రొట్టె నేను రానంటారు, ఆ ముట్టె నేను రానంటారు. మరి ఆ పర్లోక రాజ్యానికి వెళ్తున్నావు రావా? ఆ పర్లోక రాజ్యానికి వెళ్తున్నావు రావా? దేవుడు అడుగుతున్నాడు. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేము అనగా ప్రార్థన మందిరమే కానీ దొంగ నడకల కానీ ఆయన యెరూషలేములో ఆశ్చర్యంగా ఉన్నాడు.
యెరూషలేము మందిరంలో పరిశుద్ధంగా ఉన్నాడు. యెరూషలేము దేశంలోకి దేవుడు వస్తున్నప్పుడు వారందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. దేనికంటే ఆయన వస్తుండగా ఆయన జీవితానికి అనేకమైన కార్యాలు, ఎండిపోతున్న చెట్లు సిగురిస్తున్నాయి, ఆరిపోయి చెరువులు మళ్ళీ జల ప్రవర్తన నిండిపోతున్నాయి, పాడైపోయిన పంటలు మళ్ళీ ఫలిస్తున్నాయి, చీకటి ప్రతికూలకు వెలుగు వస్తున్నాయి, కుష్ఠరోగులు శుద్ధపడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, దేవుడితో ప్రేమించబడిన వాడు మరణానికి పడినవాడు లేగుస్తున్నాడు, ఎన్నెత్తుకు పనికిరాని వాడిని ఒక పనిముట్లుగా దేవుడు చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ఒక అడుగు పెడతండి, ఒక్కో దిక్కు ఒకటి మారిపోతుంది. ఆయన ఒక్కొక్క అడుగుకి దేశమంతా మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడైతే యెరూషలేముకి వచ్చాడో దేవుడు పరీక్షించాడు. యెరూషలేమును పడగొట్టిన దేవుడు ఎందుకు చెప్పేస్తా, ఆ మందిరం పాడైపోతుంది. పడగొట్టిన దేవుడు చెప్పాడు. ఆయన ఎప్పుడైతే చనిపోడో ఎమ్మె మందిరం కూలిపోయింది. ఆయన శిలువ మీద తల వంచాడు, యెరూషలేము మందిరం కూలిపోయింది. ఆయన మళ్ళీ 3 రోజులు ఎలాగలేచాడు, అదే పునాదులతో దేవుడు మళ్ళీ యెరూషలేము తిరిగి లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పడిపోతే మందిరం పడిపోయింది, ఆయన లేచిన మందిరం తిరిగి లేచింది. అది దేవుడు. అది మన ప్రభువు యేసుక్రీస్తు అంటే. ఈరోజు మనం చేస్తున్న సంప్రదాయాల ప్రకారంగా కాదు, దేవుడు చెప్పిన ప్రకారంగా నడువు, ఆయన మాటల ప్రకారంగా నడువు, నీ ప్రకారంగా కాదు. యూదుల రాజు ఏం చెప్పినదే చేయి. గలిలయ దేశం నుంచి దేవుడు వస్తున్నప్పుడు ఆయన ఎంతో సంతోషంతో ఆయన ఆనందంతో చేస్తారు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా 3 దేశములు దేవుడు చెప్పాడు. యెరూషలేము దేశము, గలిలయ దేశము, ఇశ్రాయేలు దేశము. ఆ దేశం లేదు కూడా దేవుడు మాట్లాడాలని చేసిన యెరూషలేము ఉండి ఎందుకు చేస్తా, ఇశ్రాయేలు దేశముకు దేవుడు ఆజ్ఞ. యెరూషలేము మందిరానికి దేవుడు ఎందుకు ఆజ్ఞించాడంటే, దేవుడి ప్రకారం గాబ్రియల్ దూత ప్రకారంగా వచ్చి మీ యొద్దకు ప్రవక్త వస్తున్నాడుగా, దేవుడు కుమారుడు వస్తున్నాడు, నజరేయుడు వస్తున్నాడు, గలిలయ దేశస్థుడు వస్తున్నాడు. మీరు ఆయనకి సాగిలపడి సన్మానించి సాగిలపడి అంటే వాళ్ళకి ఏం చేయలేక వాళ్ళ ఇంట్లో కొత్త వస్త్రాలు తెచ్చుకుని ఊరంతా పని చేస్తాడు. సగం వెళ్ళాక ఏం లేదు, వస్త్రాలు లేవు, దారే కనపడుతుంది, రోడ్డే కనపడుతుందని భయంతో వణికిపోతూ వాళ్ళు కొంతమంది జ్ఞానం వచ్చినాడు చెట్టు పొదలు నరికేసి దేవుడి దగ్గరికి పని చేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేగాని ఏమి అట్టుకుని దేవుడిని ఆరాధన చేయలేదు. ఎవరి చేతిలో కూడా ఈత మాత్రం లేవు అన్నయ్య, ఎవరి చేతిలో లేవు. వారి నోటారా జై హో ప్రభా, జై హో ప్రభా, యూదుల రాజా, పరిపాలన దేవ, దావీదు కుమారుడు నీకు జై హో అన్నారు. కానీ ఇంకేది కూడా చేస్తారా, నాట్యమాడు. ఏ నాట్యమాడు? దేవుడికి సంతోషకరమైన నాట్యము, దేవుడిని ఆరాధించు. నువ్వు అలాగే ఉన్నావు. నీ ఆరాధన బట్టి ఏదో డిస్టించుకో. దేవుడు పండగ బట్టి దేవుడిని కూడా అసహించుకోకూడదు. అది చూసిన పండగ ఎలా చేస్తారో మనం చేయాలనుకోడు. దేవుడు పండగ అంటారా, అలవాటు లేదు, గొడవ లేదు, అసలు ఏం లేదు, ఏంటి ఒకటే అనేకమైన జీవులకి ఆహారం పెట్టడం తప్ప ఇంకా దేనికి వేస్ట్ చేయాలి చేస్తారా? దేవుడు ఆయన పరిశుద్ధమైన వాక్య ప్రకారాలు ఆయన ఏం చెప్తాను చేయి. ఆయన ఎవరితో నాటపడి కాదు, నేను వస్తున్నాను కదా మీరు డాన్స్ అని దేవుడు చెప్పలే, నేను వస్తున్నాను కదా మీరు సాగిల పని దేవుడు చెప్పలే, నేను వస్తున్నాను కదా మీరు అచ్చేయం దేవుడు చెప్పలే. ఆయన కుమారుని ముందు దేవతతో పంపించి గాబ్రియల్తో సమానం చెప్పారు. యూదుల రాజ్యం వస్తున్నాడు, యూదుల బ్రతుకు మారిపో. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఏమని చెప్తున్నాను, ఉదయమందు పట్టణములకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగలను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 10 వచ్చిన వారు విడిచి పట్టణం నుండి బయలుదేరి బెత్లెహేముకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగలను. అప్పుడు త్రావపాలెంలో ఒక అంజూరపు చెట్టు చూసి బయటకు రాగానే దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దాన్ని చూసి ఎన్నటికి నువ్వు కాయకుండు అని గాక అని చెప్పిన తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయిను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు అన్ని అయిపోయిన తర్వాత బెత్లెహేము దేశంలో గెలిచినప్పుడు సగ దూరంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, ఆకలి వేస్తున్నప్పటికీ ఒక అంజూరపు చెట్టు కనబడుతుంది. ఆ చెట్టుకి వెళ్తే ఆకు తప్ప ఏమి కొనలేవు. ఏమన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి కాయడానికి పనికి రావో. ఏమైపోయినాక తక్షణమే ఎండిపోయి వాడైపోయింది, పనికి రాకుండా అయిపోయింది. మనం కూడా
యాత్ర దేవుడి పేరు చెప్పి, మోసాలు చేస్తావు దేవుడి పేరు చెప్పి, దేవుడు పండుగలు పెట్టుకుని నువ్వు వచ్చేసి ఇచ్చేసి గర్విష్ఠులుగా చేస్తున్నావా? దేవుడు ఊరుకునే దేవుడి కాదు. ఊరుకున్నాడా? నా ఇష్టం వచ్చింది చేస్తాను, ఇష్టం వచ్చింది చేస్తాను ఊరుకున్నాడా? నిలువే పట్టణస్తులు ఏం చేశారు? నా ఇష్టము మా ఇష్టము మా ఇష్టము మా ఇష్టం అని కనుక ఇష్ట ప్రకారం అని వ్యాధులు కొని తెచ్చుకున్నారు. తెచ్చుకున్నదా? మనం కూడా దేవుని తగ్గు మాత్రంతో ఆరాధించు, ఎక్కువగా ఆరాధించుకో. తగ్గు మాత్రం అంటే ఎక్కువగా అంటే గర్విష్టంగా ఆరాధించుకో. తగ్గు మాత్రంగా తగ్గింపు ఆరాధన దేవుడితో. తగ్గింపు హృదయం ఉండాలి నీలో. ఎప్పుడైతే తగ్గించుకున్నావో ఆశ్చర్యంగా హెచ్చించబడతావు. దేవుడి వాక్యము నా ప్రియమైన కుమారుడు దేవుడికి సాగిపోదు. ఎవరి మాట వినకలేదు, ఏ ప్రవక్త మాట వినకు, దేవుడి ప్రవక్త మాట ఉండేది. బైబిల్ లేఖనం ఏం చెప్తున్నదేను, వాక్య లేఖనం ఏం చెప్తున్నదేను, వాక్యం ఏం పాటించుకుందో అదొచ్చే. వాక్యం చెప్పింది చెడైనా మంచిగా చేసేయి. హోషేయ ప్రవక్తకి దేవుడు చెప్పిన ప్రకారంగా వాక్యం చెప్పిన ప్రకారంగా చేస్తాడు. అది మంచో చెడో ఏదో ఆలోచించడా నువ్వై నేనంతే అంతే. మనుషులు చెప్తూ ఒకసారి ఆలోచించు, దేవుడు చెప్తే ఆలోచించుకుంటా. అది మంచి అయినా చెడైనా, నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏదొచ్చినా ఎదిరించే. మోషే అన్నాడు, ఎన్ని ఎదిరించుమో ఎవరిని? ఇశ్రాయేలు 10వ సైన్యాన్ని ఎదిరించుమో అంటే, ప్రభువా నాకు సైన్యం లేదు, వారి దగ్గర బహు సైన్యం ఉంది, నేను చెప్పిందో చేయమని చెప్పాడు. ఆయన చేస్తాడు లేదా? ఆయన వస్తానని దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుడు రానే ఉన్నాడు. నీ బ్రతుకులో దేవుడు అనేకమైన కార్యాలు చేయొచ్చు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా చివరి మాట్లాడిన మాటను బట్టి ఆయన పండించిన యేసు దేవంలో ప్రవేశించి క్రమవిధంగా అప్పుడు చేయవారందరినీ వెళ్ళగొట్టి రూపలు మార్చేవాడిని బలలతో గౌరవాన్ని పిమ్మట పడదూసిన మొత్తం అనగా వ్యర్థ పరిణతి దేవుడు ప్రోత్సహిస్తాడు. దొంగలు దేవుడు త్రోసి వేస్తాడు. దేవుడి మీద సంపాదించుకున్న వాళ్ళందరూ దేవుడు త్రోసి వేస్తాడు. దేవుడి మీద అనేకమైన పనులు చేస్తున్న దేవుడు త్రోసి వేస్తాడు. నువ్వేం చేస్తున్నావు ఒకసారి చూసుకో, ఏం మాట్లాడుతున్నావు ఒకసారి చూసుకో. నీ క్రియలు బట్టి నీ ప్రవర్తన బట్టి దేవుడు సమస్తమని కార్యం దేవుడు మధ్యస్థవాపడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మధ్యస్థవాపం అనగా మట్లాదు వారి గురించి ఏం మాట్లాడు దేవుడు ఈరోజు మాట్లాడు. ఒక గాడిద మీద దేవుడు ఊరేగించాడు. ఒక గాడిద మీద దేశమంతా తిరిగాడు. ఒక గాడిద మీద యెరూషలేము పట్టణమంతా తిరిగి వారందరి జీవితాన్ని పరీక్షించి వారి బ్రతుకుల్లో కార్యాలు చేస్తాడు. అనేకమైన బ్రతుకులు మార్చాడు, అనేకమైన జీవితాలు మార్చాడు. వారి పట్ల వారి కుటుంబం పట్ల దేవుడు అనేకమైన మేలు చేస్తాడు. నీ బ్రతుకులు దేవుడు అనేకమైన కార్యాలు చేయబోతాడు. దిగులు పడుతుంటాడు, భయపడకో, చెడు ఎక్కుము అని దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడుతున్న మాటను బట్టి యోహాను సువార్త 12:14 వచ్చును. యోహాను సువార్త 12:13-14 ప్రభువు పేరిట వచ్చిచున్న ఇశ్రాయేలు రాజ్యం స్తుతింపబడును గాక అని దేవుడు అంటున్నాడు. ఇదిగో భయపడకము, ఇదిగో నీ రాజ్యం గాడిద మీద ఆశ్రయంగా వచ్చిచున్నాడు. రాజు కింగ్ ఆఫ్ ద కింగ్స్. మన రాజ్యం వదిలిపెట్టే రాజు కాదు. మన రాజ్యం పరిపాలన చేసేవారు కాదు. మన రాజ్యం వారి మీద వీరి మీద చాలు చెప్పే రాజు కాదు. ఈ రాజు గుడ్డి వారికి కల్లించాడు. ఈ రాజ్యం మగవారితో మాట్లాడించాడు. ఈ రాజ్యం కుష్ఠరోగులు శుద్ధి చేస్తాడు. ఈ రాజ్యం అనేకమైన జీవితాల్లో మౌనమైన కార్యాలు చేశాడు. కింగ్ ఆఫ్ ద మన జీసస్ ప్రభువు నందు మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. మన రాజ్యం మంచివాడు, చెడు లేనివాడు, చెడు తలంతు లేనివాడు మన దేవుడు. ఆశ్చర్యమైన దేవుడు కనుక ఆయన కృప ఎందు ఎప్పుడు మనం ఉండాలి, దీనులుగా పరిశుద్ధులుగా ఉండాలి. అదే రీతిగా జంకయ్య గ్రంథం 9:9 సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులు బహుగా సంతోషించు. యెరూషలేము సీయోను ఒకటే. యెరూషలేము ప్రవర్తన సీయోను ప్రవర్తన కూడా ఒకటే. కానీ దేవుడు 2 భాగాలు విభజించిన కాలు విడేస్తా వాళ్ళ దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళను ఆశ్రయించిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 భాగాలకి దేవుడు తీసేస్తాడు. స్త్రీ పురుషులు ఎలాగైతే ఏర్పాటు చేస్తారో వారికి యెరూషలేము శివాలయాన్ని సీయోను కుమార్తెను దేవుడు వేరు చేశాడు. సీయోను నివాసులుగా యెరూషలేము నివాసులుగా ఏం చెడు సంతోషించుడు. సీయోను నివాసులకు ఏం చెప్పాడు? బహుగా సంతోషంగా అని చెప్పాడు. యెరూషలేము నివాసులకు ఏం చెప్పాడు? ఉల్లాసముగా ఉండని దేవుడు చెప్పాడు. ఇద్దరికి ఒక మాటలు చెప్పాడు. ఒకరికి ఏం చెప్పాడు? సంతోషంగా ఉండని చెప్పాడు. ఇంకొకరికి ఏం చెప్పాడు? ఉల్లాసంగా ఉండని చెప్పాడు. సంతోషం ఉల్లాసం ఉంటే కదా.
ఉల్లాసంతో సంతోషంతో దేవుని ఆరాధించండి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అనగా యెరూషలేము వారు సియోను వారు కలిసి ఆరాధిస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడి లేఖనము సెలవిస్తుంది. ఆయన పాట ప్రకారముగా ఉల్లాసముడి నీ రాజు నీతిపరుడు రక్షగలవాడు దీనుడైన గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు. ఎక్కడ వస్తున్నామా? గాడిద పిల్ల మీద దేవుడు వస్తున్నాడు. గాడిదని 3 అధ్యాయులు దేవుడు చెప్పాడు. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో అదే రీతిగా అక్కడ అదే మాట మాట్లాడే మాట గాడిద మీద వస్తున్నాయని దేవుడు చెప్పాడు. జక్రియస్ గ్రంథము 9:9 కూడా గాడిదగా దేవుడు వస్తున్నాడని చెప్పాడు. యోహాను సువార్త 12:14 కూడా దేవుడు ఏం చెప్పాడు? గాడిద మీద వస్తున్నాడని దేవుడు చెప్పాడు. గాడిద ఎన్నిసార్లు చెప్పాడు? 3 మాటలు దేవుడు. గాడిద అనగా దేవుని సింహాసనం, గాడిద అనగా దేవుని యందు నమ్మకస్తులైన వాహనం. గాడిద మీద ఉల్లాసంతో నడిచాడు. మనం గాడితో పిల్లలు పోతాం, గాడితో పిల్లలను సన్మానిస్తాం. నువ్వు గాడిద ఎందుకు పనికిరాని గాడిద అంటావు. గాడిద పనికొచ్చింది, నీ బిడ్డ పనికిరాలేమో గాడిద పనికొచ్చింది. దేనికి వచ్చింది? ఆ ప్రభువుని ఊరంతా తిప్పడానికి గాడిద ఏం చేస్తుంది? సాగిలిపడింది. గాడిద కొడుకున్న పిల్ల ఎంతో ఉప్పొంగిపోతుంది. ఎందుకు నా తల్లి ఎంతో ఘనత చేస్తాను. అందరు అసహించుకున్న వాడిని దేవుడు ప్రేమిస్తాడు. అందరిని దేశించిన వాడిని దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. నువ్వు ఎందుకు పనికిరావు వాడిని దేవుడు పనికొచ్చేలా చేస్తాడు. ఈ గాడి ఎందుకు పనికిరాని లోకాలను చూస్తే పనికొచ్చేలా దేవుడు చేస్తాడు. నీ జీవితం అలాగే చేస్తాడు. భయపడవలసిన పని అందరూ అసహించుకుని నిన్ను దేవుడు ప్రేమిస్తాడు. అందరూ దేశిస్తూ నిన్ను దేవుడిని ప్రేమిస్తాడు. ఎందుకు దగ్గర చేస్తాడు. అందరినీ దూరం పెట్టి దేవుడిని దగ్గర పెట్టుకుంటాడు. గాడికి అదే జరిగింది. అందరూ అసహించే గాడిని దేవుడు ప్రేమించాడు. అందరూ ద్వేషించే గాడిని ఎప్పుడైతే దేవుడు గాడిని దిక్కారో అందరూ కూడా గాడిని నమస్కారం చేసేస్తున్నారు. గాడి వాళ్ళు అట్టేసుకున్నారు. గాడిని దిక్కు కూర్చోడానికి సిద్ధపడుతున్నారు. మనం కూడా నువ్వు పనికి రావాలనుకుంటున్నావా? ఆ గాడిని ఎలాగైతే పనికొచ్చేలా దేవుడు చేస్తాడు, నిన్ను కూడా దేవుడు పనికొచ్చేలాగా చేస్తాడు. సియోను నివాసులు సంతోషించి యెరూషలేము వారి నివాసముతో మీరు ఆరాధించిన దేవుడు చెప్పిన ప్రకారంగా ఐక్యముగా ప్రార్థించిన దేవుడు ఐక్యమైన కార్యాలను బ్రతుకుల్లో చేస్తారు. కనుక సంతోషంగా దేవుడు వెతుకుడు, సంతోషంగా దేవుడు మన దగ్గరికి వస్తాడు. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది కనుక అందుకు ఎక్కువైన ప్రభుత్వ శ్వాసం చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించబడిన కాక ప్రార్థన చేస్తున్నాను. సర్వాధికారుడ సర్వోన్నతం